అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనం తరఫున మీకు నా అభివాదాలు. సహనభావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనత, గౌరవం సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందటం ఎంతో సమంజసమని, అటువంటి ప్రతినిధుల గురించి ఈ సభావేదిక నుంచి మీకు తెలిపిన వక్తలకు కూడా నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నాది అని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాకుండా సర్వమతాలు సత్యాలు అనే మేము విశ్వసిస్తాం. సమస్త మతాలకు చెందిన సమస్త దేశాల నుంచి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తినీయులైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణ పొందిన యూదులను నిజమైన యూదులు అనదగ్గ వారిలో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకున్నామని తెలపటానికి గర్విస్తున్నాను. మహా జొరాస్ట్రియా సంఘంలో మిగిలిన వారికి శరణు ఇచ్చి నేటికి వారిని ఆదరిస్తున్న సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను. సోదరులారా, ప్రతిరోజు కోట్లాది మంది పారాయణం చేస్తున్నా నేను కూడా అతి బాల్యం నుంచి పారాయణ చేస్తున్న ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలను ఉదహరిస్తాను. వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో కలిసినట్టే వివిధ భావాలచే మనుషులు అవలంబించే వివిధ ఆరాధనా మార్గాలు వేరువేరుగా కనబడినా సర్వేశ్వర, అవన్నీ నిన్నే చేరుతున్నాయి అని. ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిలాగే అనుగ్రహిస్తున్నాను. అందరూ సమస్త మార్గాల ద్వారా చివరికి నన్నే చేరుతున్నారు అని గీతలో తెలిపిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మత మహాసభే సమర్థిస్తూ ముక్తకంఠంతో లోకానికి చాటుతుందని చెప్పవచ్చు. శాఖాభిమానం, స్వమత దురభిమానం, దానివల్ల కలిగిన మూర్ఖత్వం సుందరమైన ఈ జగత్తును చిరకాలంగా ఆక్రమించాయి. వాటి వల్ల దౌర్జన్యాలు జరిగి అనేకసార్లు ఈ భూమి రక్తసిక్తమైంది. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే మానవ సమాజం నేటికంటే విశేష అభివృద్ధి చెంది ఉండేది. కానీ ఆ దౌర్జన్య శక్తుల అంతకాలం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన గంట కత్తితో కానివ్వండి, కలంతో కానివ్వండి, సాగించే సర్వ విధాలైన స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికి ముగింపు వాక్యం కావాలి. నానా విధాలైన హింసకు మాత్రమే కాకుండా కొందరిలోని నిష్ఠుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. విశ్వమత మహాసభ చికాగోలో వారి స్వాగతానికి ప్రత్యుత్తరంగా సెప్టెంబర్ 11వ తేదీ 1893 సంవత్సరాన స్వామి వివేకానంద ప్రసంగం ఇప్పటికీ ఎప్పటికీ భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమైంది. 12 సంవత్సరాల తపస్సు అని ఆయనే చెప్పిన విధానాలను నినాదాలుగా భావించే నమో ఈ విశ్వవ్యాప్త ప్రఖ్యాత ప్రసంగాన్ని అందించిన తేదీ 11 అవడం ఎంతో ప్రత్యేకమని భావిస్తూ నమో స్వామి వివేకానంద గారికి జన్మదిన నివాళులు అందజేస్తోంది.